వెల్కమ్ బ్యాక్ టు దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఈ రోజైతే అండి విప్రోలో ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఒకవేళ సెలెక్ట్ అయితే ఈ పోస్టులకి ట్రైనింగ్లో 15K నుంచి 23K వరకు ప్రొవైడ్ అయితే చేస్తారు. అండ్ జాయినింగ్ బోనస్ అయితే 75,000 ఇస్తామని చెప్తున్నారు. ఇక్కడ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ వాళ్ళు అండ్ బ్యాక్ లాగా ఉన్న వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అని చెప్పి నోటిఫికేషన్ క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే విప్రోస్ వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ ప్రోగ్రామ్ కింద ఈ పోస్టులు అయితే రిక్రూట్ చేసుకుంటున్నారు. పాన్ ఇండియా లెవెల్లో ఉంటాయని చెప్తున్నారు. అప్లికేషన్ డెడ్ లైన్ వచ్చేసేపాటికి 28 ఫిబ్రవరి 2025 అని చెప్పి క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మనకి జాబ్ ఫంక్షన్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అని అయితే ఇచ్చారు. CTC 15,488 పర్ మంత్ అనేది ఇస్తున్నారు. మీకు ట్రైనింగ్ అయితే ఉంటుంది. ట్రైనింగ్లో ఈ శాలరీ ఇస్తారు అండ్ అడిషనల్ బోనస్ 75,000 అనేది చెప్తున్నారు. 4 years అని చెప్పి క్లియర్గా ఇస్తున్నారు. మనకి ఇక్కడ జాబ్ డిస్క్రిప్షన్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ మనకు క్లియర్గా అయితే చెప్తున్నారు. 10th పాస్ అయ్యి ఉండాలి, 12th పాస్ అయ్యి ఉండాలి, గ్రాడ్యుయేషన్ 60% 6 CGPA అయితే వచ్చి ఉండాలని చెప్తున్నారు. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2024-25 క్యాండిడేట్స్ మాత్రమే దీన్ని అప్లై చేసుకోగలుగుతారు. అండ్ ఇక్కడ క్వాలిఫికేషన్ అయితే క్లియర్గా అయితే చెప్పారు. బ్యాచులర్స్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ అయితే ఉండాలి, BCA ఆర్ BSc వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని చెప్తున్నారు. ఇక్కడ ఓపెన్ స్కూల్లో చదివినా కూడా 10th and 12th డిస్టెన్స్లో చేసినా అలౌ చేస్తామని చెప్తున్నారు. 1 బ్యాక్లాగ్ ఈజ్ అలౌడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ ఆన్లైన్ అసెస్మెంట్. దీనికి ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ ఫస్ట్ రౌండ్ 1 ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. దాంట్లో 80 minutes అయితే ఉంటుంది. వర్బల్ 20 minutes అయితే ఉంటుంది. అనలైటికల్ 20 minutes 20 questions అయితే ఉంటాయి. క్వాంట్స్ 20 minutes 20 questions అయితే ఉంటాయి. రిటన్ కమ్యూనికేషన్ టెస్ట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఒకవేళ రౌండ్ 1 క్వాలిఫై అయితే రౌండ్ 2 వాయిస్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. రౌండ్ 3 బిజినెస్ డిస్కషన్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు. తర్వాత సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్ ఇచ్చారు. నేను డిస్క్రిప్షన్ బాక్స్ లింక్ ప్రొవైడ్ అయితే చేస్తాను, క్లియర్గా చూసుకోండి. ఈ పోస్టు ఇది డిగ్రీ వాళ్ళు అప్లై చేసుకోవడానికి ఉంటుంది. దీంట్లోనే విప్రో వాళ్ళు ఇంకొక పోస్ట్ కూడా రిలీజ్ చేశారు. అది కూడా ఏంటో చూసేద్దాం. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ విప్రో నుంచి అయితే ఇంకొక పోస్ట్ అయితే ఉంది. అది ఏంటంటే స్కూల్ ఆఫ్ IT ఇన్ఫ్రాస్ట్రక్చర్ మేనేజ్మెంట్ 2024 అని అయితే ఇస్తున్నారు. ఇది కూడా పాన్ ఇండియా లెవెల్ రిక్రూట్మెంట్ చేసుకుంటారు. దీనికి కూడా డెడ్ లైన్ 28 ఫిబ్రవరి 2025 అని అయితే ఇస్తున్నారు. దీనికి డిప్లొమా వాళ్ళు అప్లై అయితే చేసుకోవాలి. ఈ పోస్ట్కి CTC 12,500 పర్ మంత్ అయితే ప్రొవైడ్ అయితే చేస్తారు. ఇది కూడా 4 years స్టైపెండ్ అయితే ఇస్తారని క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఎలిజిబిలిటీ క్రైటీరియా 10th పాస్ అయి ఉండాలి, 12th పాస్ అయి ఉండాలి, డిప్లొమా 50% అయితే వచ్చి ఉండాలి. ఇయర్ ఆఫ్ పాసింగ్ 2023, 24, 25 అని చెప్పి క్లియర్గా అయితే ఇస్తున్నారు. క్వాలిఫికేషన్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్స్, టెలికమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ కనుక చూసుకున్నట్టయితే మ్యాక్సిమం ఆఫ్ 3 years ఎడ్యుకేషన్ గ్యాప్ ఉన్నా పర్వాలేదు. ఈజ్ అలౌడెడ్ బిట్వీన్ ద 10th అండ్ కమిట్మెంట్ ఆఫ్ డిప్లొమా అయితే ఇస్తున్నారు. ఇక్కడ కూడా ఆన్లైన్ అసెస్మెంట్ అయితే ఉంటుంది. రౌండ్ 1 సేమ్ ఫ్రెండ్స్, ఇందాక చూసుకున్న పోస్ట్ కూడా సేమ్ ఉంది. ఆన్లైన్ అసెస్మెంట్, రౌండ్ 2 బిజినెస్ డిస్కషన్, రౌండ్ 3 HR డిస్కషన్, రౌండ్ 4 ప్రీ స్కిల్లింగ్ ట్రైనింగ్ అయితే ఉంటుంది. సర్వీస్ అగ్రిమెంట్ అయితే ఉంటుందని చెప్తున్నారు. దీంట్లో కూడా మీకు ఆన్లైన్ అసెస్మెంట్లో వర్బల్, అనలైటికల్, క్వాంటిటేటివ్, రిటన్ కమ్యూనికేషన్ ఉంటుందని చెప్పి క్లియర్గా అయితే చెప్తున్నారు. సో దీన్ని అలా అప్లై చేసుకోవాలి అంటే కింద అప్లై బటన్ అయితే ఉంది. 2 పోస్టులు కూడా నేను లింక్స్ ప్రొవైడ్ అయితే చేస్తాను డిస్క్రిప్షన్లో, అప్లై చేసుకోండి. నేను ఒక పోస్ట్కి చూపిస్తాను ఎలా అప్లై చేయాలో. ఇక్కడ అప్లై నవ్ అయితే ఉంది కదా, ఈ అప్లై నవ్ అనేది క్లిక్ చేయండి. ఇక్కడ అప్లై నవ్ అని క్లిక్ చేసిన తర్వాత ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేయమంటున్నారు. ఈమెయిల్ అడ్రస్ ఎంటర్ చేసి నెక్స్ట్ అనే బటన్ క్లిక్ చేయండి. ఇక్కడ మనకి ప్లీజ్ క్లిక్ రిజిస్టర్ అండ్ అప్లై బటన్ అయితే ఇస్తున్నారు. ఫస్ట్ రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్టర్ చేసుకున్న తర్వాత అప్లై అయితే చేసుకోవాలి. ఇక్కడ రిజిస్ట్రేషన్ అంటే ఫస్ట్ మీ ఫుల్ నేము, మిడిల్ నేము, లాస్ట్ నేమ్ ఎంటర్ చేయాలి. మీ డేట్ ఆఫ్ బర్త్, జెండరు, మీరు ఏ కాలేజ్ నుంచి అప్లై చేస్తున్నారు ఇక్కడ మెన్షన్ చేయమంటున్నారు. ఇక్కడ రిజిస్ట్రేషన్ విత్ ఇన్ ఇన్కరెక్ట్ కాలేజ్ కెన్ గెట్ ఏ డిస్క్వాలిఫైడ్ ఆర్ బ్లాక్ లిస్టెడ్ బై కంపెనీస్ అని అయితే ఇస్తున్నారు. ఖచ్చితంగా మీరు ఏ కాలేజ్ చదివారో ఆ కాలేజ్ అయితే మీరు మెన్షన్ చేయాలైతే ఉంటుంది. సో దీని తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ బటన్కి అయితే వెళ్ళండి. సేవ్ అండ్ నెక్స్ట్ బటన్కి వెళ్ళాలి.
కాలేజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా ఎంటర్ చేశారనుకోండి, కాలేజ్ నేను ఎగ్జాంపుల్గా చూపిస్తున్నాను. ఇక్కడ ఇన్స్టిట్యూషన్ రోల్ నెంబరు, యూనివర్సిటీ ఐడి నెంబరు అండ్ ప్రైమరీ అని క్లియర్గా అడుగుతున్నారు. సో మీరు ఖచ్చితంగా కరెక్ట్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి అయితే ఉంటుంది. సో ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేయండి, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి రీటైప్ పాస్వర్డ్ చేసి ఇక్కడ ఐఎమ్ నాట్ రోబోట్ అని క్లిక్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ బటన్ అయితే క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు రిజిస్ట్రేషన్ సక్సెస్ఫుల్గా అయింది. తర్వాత దాని నుంచి మీరు అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇలా అయితే అప్లై చేసుకోవాలి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి, నేను డెఫినెట్గా మీకు రిప్లై అయితే ఇస్తాను. ఇలాంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దీప్తి జాబ్ అప్డేట్ ఛానల్.